స్టూడెంట్ కీ సార్, స్టూడెంట్ కీ ఎన్టీఏకి ఎన్టీఏ స్టూడెంట్ కీ స్టూడెంట్ కీ ఇది స్టూడెంట్ ఓవరాల్ కీ స్టూడెంట్ కీ అదే ప్రతి స్టూడెంట్కి ఒక కీ వస్తుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది బుక్ శ్రీచందర్ కీ ఎన్టీఏ ఇచ్చిన కీ. తర్వాత ఇది శ్రీచందర్ క్వశ్చన్ పేపర్. అయితే మనం ఫస్ట్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి సిస్టంలో. తర్వాత క్వశ్చన్ పేపర్ని పీడిఎఫ్లో ఓపెన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మనం ఈ ఎన్టీఏ సైట్కి వెళ్ళి కీ ఓపెన్ చేయాలి. కీ ఛాలెంజ్ ఓపెన్ చేస్తే ఇట్లా ఫస్ట్ సీరియల్ నెంబర్, సెక్షన్ మ్యాథ్స్, సెక్షన్ ఏ, సెక్షన్ బి వస్తుంది, క్వశ్చన్ ఐడి వస్తుంది, నెక్స్ట్ కాలం కరెక్ట్ ఆప్షన్ కీ వస్తుంది సార్. తర్వాత ఈ మామూలుగా ఈ ఆప్షన్ 4 ఆప్షన్స్ వస్తాయి. అయితే మనం ఏం చేయాలంటే కరెక్ట్ ఆప్షన్ కీ కాపీ చేసుకోవాలి. కీ కాపీ చేసుకొని మన పీడిఎఫ్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసినాం కదా సార్, ఓపెన్ చేసిన దానిలో ఫైండ్ అవుట్ ఇవ్వాలి. ఫైండ్ అవుట్ ఇస్తే ఇట్లా వస్తుంది సార్. నంబర్ పేస్ట్ చేస్తూ ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, మనం కరెక్ట్కి ఐడి నెంబర్ను పేస్ట్ చేస్తే ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, 4 ఉన్నాయి కదా. ఈ బ్లింక్ అయిన తర్వాత కింద మనం స్టూడెంట్ ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. కరెక్ట్ మ్యాచ్ అయిందనుకో కరెక్ట్, మ్యాచ్ కాకపోతే రాంగ్. అంతే సార్.